ఇప్పటికే కొత్త వాహన చట్టం ద్వారా అనేక నిబంధనలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం మరో భిన్నమైన నిర్ణయం తీసుకుని చర్చనీయాంశంగా మారింది కర్ణాటక ప్రభుత్వం. ఇంతకు వారు తీసుకున్న ఈ నిర్ణయం ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలతో ఇకపై అక్కడి అంబులెన్సులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇక నుంచి బెంగళూరులో అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన జరిమానా విధించమని పోలీసులు పేర్కొన్నారు. అటువంటి సందర్భంలో ట్రాఫిక్ సిగ్నల్స్ కెమెరాల ద్వారా జరిమానాలు జారీ చేస్తే ప్రయాణికులు ఇన్ఫాంటీ రోడ్లోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ ను సంప్రదించాలని సూచించారు. కర్ణాటక స్టేట్ పోలీస్ యాప్ ద్వారా కూడా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుచేత్ పేర్కొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న కెమెరాలు ప్రతి 5 సెకండ్లకు వాహనాలను కదలికలను రికార్డ్ చేస్తాయని, అంబులెన్స్ కు దారివ్వడానికి వాహనాలను సిగ్నల్స్ జంప్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే జరిమానా రద్దు చేస్తామని అన్నారు. అంతేకాక ట్రాఫిక్ సిగ్నల్స్ అంబులెన్స్లను గుర్తించి తమంతట తాము ఎరుపు రంగు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారేలా జియో ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 80 అంబులెన్స్లకు జీపీఎస్ అమర్చినట్లుగా ఆరోగ్య సంక్షేమ శాఖ పేర్కొంది. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిర్వహణలో సహాయం చేయడం, హిట్ అండ్ రన్ కేసులు, మహిళలపై వేధింపులు మొదలైన వాటిపై నిరంతరం పర్యవేక్షించడం కోసం రహదారులపై మరిన్ని ఏఐ ఎనేబుల్డ్ సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లుగా పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు 3వ దశలో భాగంగా 150 వాచ్ టవర్లు, 8 హై డెఫినేషన్ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, చిన్నస్వామి స్టేడియంలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.